అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. గత కొన్ని రోజులుగా భూకంపాలు భయాన్ని పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న మయన్మార్, థాయిలాండ్, నిన్న పాకిస్తాన్ దేశాలలో అల్లకల్లోలం చేసింది ఈ భారీ భూకంపం. ఈరోజు అమెరికా, నేపాల్ దేశాలను భూ ప్రకంపనలు హడలెత్తించాయి. ఉదయం అమెరికా దేశం శాన్ డియాగో సమీపంలోని దక్షిణ కాలిఫోర్నియాను 5.2 తీవ్రతతో భూకంపం వణికించింది. ఇదే సమయంలో నేపాల్ దేశంలోనూ భూకంపం వచ్చింది. నేపాల్లో 4 తీవ్రతతో భూమి కంపించింది. మయన్మార్లో పెను విషాదాన్ని మిగిల్చిన భూకంపం ఈరోజు అమెరికాని పలకరించింది. గత నెలలో ఒకే రోజు 2 భూకంపాలు రావడంతో మయన్మార్ శవాల దిబ్బగా మారిపోయింది. వేల మంది చనిపోవడంతో పాటు లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆ తర్వాత జపాన్, పాకిస్తాన్లో కూడా భూకంపాలు వచ్చాయి. అక్కడి భూకంపాల తీవ్రత తక్కువగా ఉండింది. ఇక సోమవారం ఉదయం అమెరికాలోని శాన్ డియాగోలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 5.2గా నమోదైంది. ఉదయం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో భూకంపం వచ్చింది. సరిగ్గా గంట తర్వాత లాస్ ఏంజెల్స్, తిజువానా, మెక్సికోలలో భూకంపం వచ్చింది. భూకంప కారణంగా జనంతో పాటు మూగజీవాలు కూడా భయంతో గజగజ వణికాయి. జూలోని ఏనుగులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాన్ డియాగోలో భూకంపం వచ్చిన సమయంలో అక్కడి జూ సఫారీ పార్కులోని ఆఫ్రికన్ ఏనుగులు భయపడ్డాయి. ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశాయి. భూమి కంపించడం ఆగిపోయిన తర్వాత అన్నీ ఒక చోటకు వచ్చాయి. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందోనని గుంపుగా చేరాయి. ఒక్కో ఏనుగు ఒక్కో వైపు తిరిగి నిల్చున్నాయి. ప్రమాదం ఏమీ లేదని తెలిసిన తర్వాత అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాయి. నేపాల్లో మంగళవారం ఉదయం 4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఉదయం 4 గంటల 30 నిమిషాల సమయంలో నేపాల్లో భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలో నిద్రిస్తున్న నేపాల్ ప్రజలు మంచాలు ఊగిపోవడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న శాన్ డియాగోలో కూడా భూకంపం సంభవించింది. 5.2 తీవ్రతతో ఇళ్లన్నీ ఊగిపోయాయి. కొన్ని చోట్ల భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. జపాన్లో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 4.6 తీవ్రతతో నమోదైంది. ఇదిలా ఉండగా నేపాల్ భూకంపం ఆందోళనకు గురిచేసింది. ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలకు అవకాశం ఉన్న దేశాలలో నేపాల్ 11వ స్థానంలో ఉంది. నేపాల్ దేశంలో ఈ నెలలో 2వసారి భూకంపం సంభవించడం గమనార్హం. భారత్కి భూకంపాల హెచ్చరికలు వస్తున్నాయి. టెక్టానిక్ దృష్ట్యా సున్నితమైన ప్రాంతాలలో భారత్ ఉంది. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్లోని కచ్, రాన్ వంటి ప్రాంతాలు అధిక భూకంప ప్రమాద జోన్లలో ఉన్నాయి. ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లతో ఢీకొనడం వల్ల ఈ ప్రాంతాలలో ఒత్తిడి నిరంతరం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో పెద్ద భూకంపాలకు కారణం కావచ్చు. జపాన్లో మెగా క్వేక్ అంచనాల మాదిరిగా హిమాలయ ప్రాంతాలలో కూడా 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.